చీలికలు పెట్టడానికి శ్రద్ధ కలిగి ఉండొద్దు. ఎట్లా చీల్చాలి, ఒకరి మీద ఒకరికి ఎట్లా పితూరులు చెప్పాలి, సాడీలు చెప్పాలి. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, మనం వేరే కుంపటి పెడదాం. ఈ పనికి మాలిన పని మీద మీరు దృష్టి పెట్టొద్దు. ఎవడి మంచి ఎవడి చెడ్డ మనకు అవసరం లేదు. ఎవడి బ్రతుక్కి వాడే లెక్క చెప్పుకోవాలి. నీ పాపాన్ని గూర్చి దేవుడు నన్ను లెక్క అడగడు. ఒరే రంజితోఫీర్, ఏంట్రా నీ బతుకు చెప్పు లెక్క నన్ను అడుగుతాడు. నా పాపం నన్నే అడుగుతాడు. నా ప్రవర్తన గురించి నన్నే అడుగుతాడు, నిన్ను అడగడు. మీ పాస్టర్ గారు ఏందిరా అట్లా బతికాడని మిమ్మల్ని అడగడు. ఎవరి లెక్క వారిని అడుగుతాడు. నీ లెక్క నువ్వే చెప్పాలి, నా లెక్క నేనే చెప్పాలి. ఎవరి లెక్క వాళ్ళు దేవునికి చెప్పుకోవడానికి రెడీ అయిపోవాలి. కానీ నా ఫైల్ నేను పక్కన పడేసి నీ ఫైల్ నేను చూడడం ఏంది, నా ఫైల్ నువ్వు చూడడం ఏంటిది? ఏంటి తెలివి తక్కువ పని? అది నీ సబ్జెక్టే కాదు. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అనేది నీ సబ్జెక్టే కాదు. ఎందుకు తెలుసా? ఒకడు నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు. వాడు శిలువ మీద దొంగలాగా లాస్ట్ మూమెంట్లో మారు మనసు పొంది ఉండొచ్చు. వాడిని విమర్శించి నువ్వు హవలగాడు అయిపోతావు పైన. ఒకడు చాలా పరిశుద్ధుడు అని అనుకోవచ్చు. లాస్ట్ మూమెంట్లో వాడు ధీమాలాగా ఇహలోకమును స్నేహించిపోవచ్చు. వాని భజన చేసి చేసి నువ్వు అక్కడ పైన మళ్ళా హవలగాడవుతావు. మన సబ్జెక్ట్ కాదు అది. నా బ్రతుకు, నా నడక, నా ప్రవర్తన, నా హృదయ అభిప్రాయములు, నా ఆలోచనలు, నా వైఖరి, ఇదంతా నేను లెక్క చెప్పుకోవాలి. అందరి లెక్క చెప్పుకునేంత జ్ఞానం నాకు లేదు. మీ అందరి గురించి లెక్క చెప్పమంటే నాకంత జ్ఞానం లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదు. నా లెక్క నేను చెప్పుకోవడానికే నాకు శక్తి సరిపోదు. లక్షల మంది లెక్క నేను ఎక్కడ చెప్తానండి? మనలో ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క ఒప్పజెప్పవలెను. ఎవరిని దేవుడు క్షమిస్తాడో, ఎవరు ఎప్పుడు మారు మనసు పొందుతారో అది దేవునికి అప్పగించి అందరి కొరకు మనం ప్రార్థన విజ్ఞాపనములు చేస్తూ ఐక్యతనైతే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘములో ఇప్పుడు అత్యవసరమైన పరిస్థితి, అంచె దినములలో అత్యవసరమైన పాఠం అని చెప్పాను నేను. ఎమర్జెన్సీ పాఠాలు ఇవి. మిగతావన్నీ పక్కన పెట్టండి. క్రైస్తవులను ఏకం చేయడం మీద దృష్టి పెట్టాలి. క్రైస్తవులందరినీ ఏకం చేయడానికి మనం ప్రార్థనలు చేయాలి. మన ప్రసంగాలు, మన ప్రార్థనలు, మన ప్రయత్నాలు ఈ విషయం మీద మనం కేంద్రీకరించాలి.